నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి అనగా సెప్టెంబర్ 21, 2025 నాడు బహుళపక్ష చతుర్దశి అనగా మహాలయ పక్షాలలో మనము చివరి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు ఈ రోజును మనము పితృపక్షాల సమగ్రంగా మనము పితృదేవతలకు పరిహారాలు, వారి యొక్క తర్పణాలు ఇలాగా మనము గత 14 రోజుల నుంచి చేసుకుంటూ వచ్చాము. అయితే ఇది అమావాస్యకు ముందు రోజు అనగా చిట్ట చివరి రోజు అవుతుందన్నమాట. ఇంకా అమావాస్యతో మనకి పితృపక్షాలు అయిపోయినట్టే. అయితే ఈ పితృపక్షాల ముగింపు వస్తున్నది అంటే చివరి దశలోకి వచ్చేసాం కాబట్టి ఈ సమయంలో పితృతర్పణాలు అనగా ఈ 14 రోజులు ఎవరైతే తర్పణాలు, దానాలు ఇలాంటివి చెయ్యలేని పక్షంలో అమావాస్య రోజు లేదా ఈ రోజు చతుర్దశి రోజు మనకి కనుక ఈ మిగతా అన్ని రోజులకి సంబంధించి పితృతర్పణాలు కానీ పితృపిండాలు కానీ ఇవ్వడం కానీ లేదా దానాలు ఇవ్వడం కానీ ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ రోజు కూడా మిగతా రోజులన్నిటికీ ఎట్లాంటి ఫలితాలు వస్తాయో ఈ చతుర్దశి రోజు తదుపరి రోజు అమావాస్య రోజు ఈ 2 రోజులు కనుక చేసుకున్నట్టయితే ఈ 15 రోజుల పాటు మనం పితృదేవతల్ని సంతోష పెట్టినట్టుగా వారి యొక్క ఆశీస్సులు మనం అందుకున్నట్టుగా మనకి చెప్పడం జరిగింది పురాణాల్లో. అయితే మిగతా రోజులు మిస్ అయిన వాళ్ళు ఏ కార్యక్రమం వల్ల కానీ ఏ సందర్భం వల్ల కానీ మిస్ అయినట్టయితే చేసుకోలేనట్టయితే కనుక ఈ రోజు రేపు అనగా అమావాస్య రోజు ఈ 2 రోజులను కనుక మీరు ఉపయోగించుకుని దానాలు తర్పణాలు పిండ ప్రదానాలు ఇలాగా చేసినట్టయితే కనుక వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీ కుటుంబం మీద ఉంటాయి. అయితే ఈరోజు గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే మనకి సూర్యుడు అనగా రవి కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలోను అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు అనగా అంగారకుడు మిథున రాశిలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురుడు అనగా బృహస్పతి కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు మీన రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అనగా ఈ సమయంలో 3 గ్రహాలు వక్రగతిలో సంచారం చేస్తున్నాయి. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ముందుగా సూర్యుడు కేతు కన్యా రాశిలో సంచారం చేయడం వల్ల స్వీయ ఆత్మ పరిశీలన, త్యాగ ధోరణి, దీంతో పాటు పితృకర్మలకు అనుకూలమైన రోజు. చంద్రుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు కలిసి సింహరాశిలో చేయడం వల్ల కళలకు, వాణిజ్యాలకు, రాజకీయ వినోదాలకు ప్రాధాన్యం కలిగించేటట్టుగా ఈ గ్రహాలు ఉన్నాయి. అయితే శని రాహు మీనంలో సంచారం చేస్తుండడం వల్ల మాయాజాలాలు, రాజకీయ పరంగా గందరగోళాలు, రాజకీయ పరంగా వేరు రాజకీయంగా వేరు ఈ తేడాని గమనించుకోవాలి. అయితే ఆధ్యాత్మికం మీద ఈ దైవం మీద పూజలు, పండగలు వీటి మీద కొన్ని చర్చలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే గురువు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల విద్య, సంతానము, ధార్మిక కార్యక్రమాలలో కొన్ని ఆలస్యాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఇది గ్రహాల యొక్క స్థితులు. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సోదర సోదరీమణుల సహాయ సహకారాలు అంటే మీ అన్నదమ్ముల నుంచి, అక్కచెల్లెల నుంచి ఈ రోజుకు మంచి సహాయం వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ప్రయాణాలు ఏవైనా చేయవలసి వస్తే కనుక ప్రయాణాలు చేయడమే మంచిది. దాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆ ప్రయాణాల వల్ల మీకు లాభాలు కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన సూచన, పనిలో సమయ పాలన అంటే టైంని మీరు మెయింటైన్ చేయండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే సమయ పాలన అనేది చాలా చాలా మంచి అలవాటు. దాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులు మీ యథాశక్తి ఏదైనా దేవాలయంలో దానంగా ఇచ్చినట్టయితే కొంత గోచార రీత్యా కావచ్చు, జాతక రీత్యా కావచ్చు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక వృద్ధి, కొత్త ఆస్తి కొనుగోళ్లకు మీకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర చరాస్తులను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టుకు సంబంధించిన పనులు ఏవైనా ఉన్నా కానీ లేదంటే కోర్టులో కేసులు ఉన్నా కానీ అవి మీ పక్షాన తీర్పుకు వచ్చేందుకు సూచనలు కనబడుతున్నాయి గోచార రీత్యా. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే శారీరక శ్రమ ఈ రోజు మీకు
చాలా ఎక్కువగా కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏ కార్యాన్నైనా కష్టపడితేనే ఫలితం వచ్చేటట్టుగా కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నాగదేవతలకు పాలాభిషేకం చేయించుకోండి. అంటే రెండు పడగలుగా ఉన్న నాగదేవతలకు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ ఎక్కడైనా సరే ఈరోజు నాగదేవతలకు మీ చేత్తో పాలు పోసే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క కష్టం కానీ లేదా సమస్య కానీ ఉంటే చెప్పుకునే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఆత్మవిశ్వాసం మీలో చాలా ఎక్కువగా ఈ రోజు కనబడబోతోంది. కొత్త ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి తీసుకునే ప్రయత్నం చేయడంతో పాటు గతంలో తీసుకున్న ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయడానికి ఈ రోజు చక్కని అవకాశము ప్రారంభించండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీకు ఈ రోజు విపరీతమైన కోపం వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళు అయినప్పటికీ ఇంటి దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కోపం రావడము, దాంతో మీరు ఇష్టానుసారంగా ర్యాష్గా మాట్లాడేయడము, దురుసుగా ప్రవర్తించడము అలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. 99.99 కనబడుతోంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజును కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, విష్ణు సంబంధిత ఆలయాలలో మీ తరపు నుంచి మీ చేత్తో కొన్ని తులసి దళాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి అర్చన నిమిత్తంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది.